పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్ లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్టు ప్రాంతాలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది. ఇక మూసివేయబడిన టూరిస్టు ప్రాంతాల్లో త్వరలో సెక్యూరిటీని కల్పించనున్నారు. మరోవైపు సరిహద్దులో దాయాది పాకిస్తాన్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. ఇవాళ తెల్లవారుజామున అక్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్లు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో ఉన్న 87 టూరిస్టు ప్రాంతాల్లో 48 టూరిస్టు ప్రాంతాలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి అక్కడ సెక్యూరిటీ కూడా ఎక్కడైతే క్లోజ్ చేస్తున్నారు, సెక్యూరిటీని కూడా పెంచుతున్నారు. అలాగే ఈ రోజు మళ్ళీ కశ్మీర్ లోయ దగ్గర పాక్ సైన్యం దాడికి పాల్పడింది అని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? బోనా, కాశ్మీర్లో పరిస్థితి అనేది కూడా నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణం ఏ దాడులు జరుగుతాయన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. భద్రతా బలగాలు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలన్నిటి కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పహల్గామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అటవీ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడ పడుతున్నారు. అత్యాధునిక నిఘా డ్రోన్లతోటిను అదేవిధంగా కాలినడకన కూడా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చుట్టుముడుతున్నారు. సో నిన్న 4 సార్లు కూడా ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సంబంధించిన లొకేషన్స్ అనేవి కూడా దొరికాయి. చివరికి వాళ్ళని పట్టుకునే లోపే వాళ్ళు అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలో పరిస్థితులన్నీ కూడా చాలా నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయి. అక్కడ టెన్షన్ వాతావరణం అనేది కూడా నెలకొని ఉంది. అయితే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలో పాకిస్తాన్ నుంచి వచ్చి కాశ్మీర్ వ్యాలీలో స్థిరపడ్డ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. వాటన్నింటినీ కూడా పాకిస్తాన్ యాక్టివేట్ చేసింది. మరిన్ని దాడులన్నింటి కూడా టూరిస్టులే లక్ష్యంగా చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలన్నింటి కూడా జారీ చేసినట్లుగా కూడా భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో మొత్తం 87 టూరిస్టు ప్రాంతాలు ఉంటే ఆ 87 టూరిస్టు ప్రాంతాల్లో సమస్యాత్మకమైన 48 టూరిస్టు ప్రాంతాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే గుర్తించి వాటిని మూసివేయడం కూడా జరిగింది. జమ్మూ కాశ్మీర్కు వచ్చే పర్యాటకులకు ప్రికాషన్స్ అన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం లోయలో టెన్షన్ వాతావరణం అనేది కూడా నెలకొంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైతే భద్రత ఉంటుందో అక్కడికి మాత్రమే టూరిస్టులు వెళ్లాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు సలహాలంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు సంబంధించిన విస్తృత తనిఖీలు అంటే కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా నాన్ లోకల్స్ను గుర్తించే ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. పాకిస్తాన్ నుంచి వచ్చి సరిహద్దు వెంబడి అక్రమంగా చొరబడి అక్కడ తక్కువ స్థాయి వేతనాలకు పనిచేస్తున్న నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీ పోలీసులు ఈ అనుమానాస్పద వ్యక్తులు ప్రదేశాలపైన ఇప్పటికే దాడులు ప్రారంభించాయి. ముఖ్యంగా పహల్గామ్, గుల్బర్గాలో అనుమానాస్పద కదలికలంటి కూడా ఉన్నాయని చెప్పేసి కూడా భద్రతా బలగాలకు సమాచారం కూడా అందింది. ఈ దిశలో వాటిని గుర్తించేందుకు చర్యలంటి కూడా తీసుకుంటున్నారు. స్థానిక అధికారులు పాకిస్తాన్ నేషనల్స్ ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలకు సూచించడం కూడా జరిగింది. సో తక్కువ జీతాలకు పనిచేస్తున్న కొంతమంది కూలీలపైన కూడా భద్రతా బలగాలు అనుమానాలంటి కూడా వ్యక్తం చేస్తున్నాయి. వీళ్ళు ఉగ్రవాదులకు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు, కొరియర్స్గా సమాచారాన్ని అందించే కొరియర్స్గా కూడా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళ లక్ష్యంగానే విస్తృతమైన తనిఖీలంటి కూడా నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు, వాళ్ళని గుర్తించే ప్రక్రియ అనేది కూడా ఇప్పటికే ప్రారంభించడం కూడా జరిగింది. సో మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు దాదాపుగా అనేక మంది బయట వాళ్ళు కాశ్మీర్లో ప్రవేశించినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. సో వీళ్ళందరూ కూడా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు, పాకిస్తాన్ ఆర్మీకి స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారనే అనుమానాలన్నింటినీ కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో స్థానిక ఉద్యోగులు బయట వాళ్ళ యొక్క వివరాలను సమర్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇప్పటికే భద్రతా బలగాలు ఆదేశించడం కూడా జరిగింది. అయితే
ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి అనేది కొంత ఇబ్బందికరంగానే మారింది. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు కూడా లేఖలు రాయడం కూడా జరిగింది. వెంటనే ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలంటే కూడా ఏర్పాటు చేయాలి. ఈ పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి పహల్గాంలో జరిగిన దాడి ఘటన, తదనంతర పరిణామాలు, అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో చేస్తున్న సైన్యం మోహరింపు, ఉగ్రవాద స్థివిరాలపై తీసుకోబోయే చర్యలు, వీటన్నిటిపైన కూడా విస్తృతంగా చర్చించాలని చెప్పేసి ఇటు రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రికి వేరువేరుగా రాసిన లేఖల్లో కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకం కావాల్సిన అవసరం కూడా ఉంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఇటువంటి చర్యలు చేపట్టకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనిపై చర్చించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీ పహల్గాం దాడి ఘటన తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడాన్ని తప్పుపడుతున్నారు. దానికి సంబంధించి ప్రధాని వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇటువంటి సమయంలో రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే మరి ఇటు ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ జమ్మూ కాశ్మీర్ వెళ్లే వివిధ రాష్ట్రాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరుగుతోంది. భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్.